హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. స్టాక్ మార్కెట్లో లాస్ చేయకుండా డబ్బులు సంపాదించవచ్చని చాలామందికి తెలియదు. చిన్న క్యాపిటల్ను కూడా ఉపయోగించి రిస్క్ లేకుండా అధిక ప్రాఫిట్ను ఆర్జించవచ్చు. వన్ లాట్ ఛాలెంజ్ సిరీస్కి కొంచెం విరామం ఇచ్చి ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ద్వారా చాలా తక్కువ క్యాపిటల్ను ఉపయోగించి అన్లిమిటెడ్ ప్రాఫిట్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్లో నిఫ్టీ యొక్క ఆప్షన్ ప్రీమియం అనేది అస్సలు కరగదు, అనగా ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రీమియం అస్సలు తగ్గదు. నిఫ్టీలో కానీ లేక వేరే ఏ ఇండెక్స్లో అయినా కానీ ఒక పెద్ద మూమెంట్ వచ్చినప్పుడు ఈ ప్రీమియం అమాంతం పెరిగి మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ను ఇస్తుంది. ఈ ఆప్షన్ ప్రీమియంను మనం ఇక్కడ స్టోనేజ్ ఆప్షన్ ప్రీమియం అని పిలుస్తాము. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నిఫ్టీ సపోజ్ 25,700 వద్ద ఉంది. అయితే ఇక్కడ మనం దూరపు ఓటీఎం అనగా ఫార్ ఓటీఎం అంటే 27,000 అనగా 1,300 పాయింట్ల దూరపు ఫార్ ఓటీఎంను బై చేసి హోల్డ్లో పెట్టుకుంటాము. ఇది అక్టోబర్ నెల. నవంబర్ నెల యొక్క 27,000 రౌండ్ ఫిగర్ ఫార్ ఓటీఎంని మనం బై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఉన్నటువంటి ప్రీమియం అయినటువంటి ఫార్ ఓటీఎంను తీసుకొని తక్కువ క్యాపిటల్తో తక్కువ రిస్క్తో ఎక్కువ ప్రాఫిట్ని తీసుకోవచ్చు. ఇక్కడ స్టోనేజ్ ప్రీమియం అయినటువంటి నెక్స్ట్ మంత్ ఫార్ ఓటీఎం ఆప్షన్ ప్రీమియం చాలా తక్కువగా కరుగుతుంది మరియు ఏదో ఒక సైడ్ మూమెంట్ వచ్చినప్పుడు చాలా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ లభించే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నిఫ్టీ యొక్క నెక్స్ట్ మంత్ ప్రీమియం అయినటువంటి 27,000 స్ట్రైక్ ప్రైస్ కలిగినటువంటి 26 రూపాయల ప్రీమియంను బై చేయడం జరిగింది. అనగా ఒక లాట్ మనకు కేవలం 2,000 రూపాయలకే దొరుకుతుంది. ఇక్కడ 26 రూపాయల ప్రీమియం ఇంటూ లాట్ సైజ్ 75 షేర్స్. ఇక్కడ 1,125 క్వాంటిటీలను 30,000 రూపాయలతో బై చేయడం జరిగింది. అంటే 30,000 క్యాపిటల్తో 20,000 ప్రాఫిట్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ 95% ట్రేడర్స్ సరైన లాజిక్ తెలియక టెక్నికల్ అనాలిసిస్ను అర్థం చేసుకోక లాస్ చేసుకుంటున్నారు. నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్లో క్లాసెస్ కోసం మరియు 100% స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలపై క్లాసెస్ కోసం వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.